వాంక శివానందం. మీ మేరకు అనంతములం. నేను ఒక రిటైర్డ్ ఎయిర్ ఇండియా ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. 38 సంవత్సరాలు డ్యూటీ చేశాను. రాజకీయంగా మా మల్లికార్జున్ ఆయన 1986 నుండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్ గారు ఏర్పడుతూ రాజకీయం తీసుకున్నాను. ఆయన కూడా తీసుకున్నాను. కానీ ఇక్కడ రీసెంట్గా మా కుమారుడు, అంటే చెప్పుకోవడానికే నాకు సిగ్గు చేట్టుకున్నది, నా కుమారుడు వాంక జ్యోతి స్వరూప్ ఆయన పైన 5 క్రిమినల్ కేసులు, డకాయిటీ కేసులు, యూజర్ సీట్ కేసులు. అలాంటి వ్యక్తికి తల్లిదండ్రులను చూడని కొడుకు చిన్నమ్మకు గాజులు చెప్పిస్తారట. అంటే చిన్నమ్మ అంటే ఎవరో మీకు అర్థమైండొచ్చు. అలాంటి వ్యక్తి దొంగకు ఒక రామకృష్ణని ఆయనకు మన ఆ దొంగ ఈ దొంగలు ఏమేమి చేసుకున్నారు. ఆ దొంగకు ఈయన స్క్రిప్ట్ రాసేయడం ఏంటి, చదవడం ఏంటి, ఏదైనా ఉంటే రా మాట్లాడదాం, నీకు ఏమంత ధైర్యం ఉంటే రా. వాడు ఇంట్లోనే ఉండడం లేదు 17-8 సంవత్సరాల నుండి. తల్లిదండ్రులను దౌర్జన్యం చేయడము, తల్లిదండ్రుల డబ్బు తీసుకుపోవడము. అలాంటి వ్యక్తికి నువ్వు సాయం చేయడం ఏంటి, దొంగలకు సాయం చేయడం ఏంటి? మీ ప్రెస్ వాళ్ళే దొంగ అని వాంక జ్యోతి స్వరూప్ మీరే ప్రెస్ వాళ్ళు రాశారు. అలాంటి వ్యక్తికి మీరు మళ్ళీ ప్రెస్ ఎట్లా పిలిచారు? నేను అనుకుంటే ఒక ఛానల్ అయితే బాగా చూపెడుతున్నాను. ఇది ఎస్సీబీ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. ఆ దొంగకి ఈ దొంగ ఏం చెప్తున్నాడు, ఏం రాసిస్తున్నాడు, ఏం స్క్రిప్ట్ రాసిస్తున్నాడు? మా బాంక ఫ్యామిలీ అంటే ఏంది తెలుస్తుంది. మేము బాంక ఫ్యామిలీలో ఎట్లా ఉన్నాము, మేము కులంలో కానీ సేవలు, ఇక్కడ సంఘంలో సేవలు, ఇక్కడ మన బోయిపల్లిలో సేవలు, ఎవరికైనా సహాయపడడానికి 10 సార్లు. ఇంచుమించు నా ఎయిర్లైన్స్ ఎంప్లాయీస్ కొంతమంది ఒక 1000 మంది ఉంటారు. మీరు ఆ 1000 మందిని అడగండి, వాంక శివానందం ఎలాంటి వ్యక్తి, ఏంది వాళ్ళ కుటుంబం ఏంది. ఆ దొంగకు సాయం చేయడం ఏమైంది? నువ్వెంతగానో దీనికి నిలబడవు. ఇప్పుడు బోర్డు రాసుకుంటే ఏమవుతుంది, సన్యాసి రాసుకుంటే బూడిద అవుతుంది. అట్లా ఈ దొంగ మా కొడుకు అని చెప్పుకోవడమే దొంగగా ఉన్నది. ఆ దొంగకు నువ్వు సాయం చేయడం అంటే నువ్వు ఒక దొంగ కదా. నువ్వు ఇప్పుడు ఆ విధంగా నువ్వు చేయడము ఎంతవరకు సమస్యస్తుంది? మా బాల్క ఫ్యామిలీని సంబంధం ఏంది? రాజకీయంలో మేము ఎక్కడన్నా ఇచ్చేసినామా? మనం దోపిడీ దొంగతనం చేసినాం. ఆ సిబిఐ కేసు అంటాడు. అరే నాయన, సిబిఐ కేసుకు కాల వెంకటేష్ అంటే అయినా ఇలా ఎమ్మెల్యే మా బావగారైతే మేము ఇచ్చి పుచ్చుకున్నాం. ఆయన రాత్రి వాళ్ళు కష్టపడి వితిన్ 24 hours అక్కడ ఉండి బెయిల్ తీసుకొని వచ్చారు. మేము అన్నదమ్ములం అందరం రాత్రి బాల్క. ఈ రామకృష్ణకి ఏం సంబంధం మా బాల్క ఫ్యామిలీతో? ఆయనకి ఏమి ఇంటర్వ్యూ ఉన్నది? ఎవరు నుంచి నేను మేము నాకు ఆ రోజు మీ ప్రెస్ ద్వారా వచ్చింది. ఈ రామకృష్ణ అంటాడు ఇంత పేకుపో, ఇంత తెలియపడో నాకు అర్థం తెలియదు, ఏం చదువుకున్నాడు అర్థం తెలియదు. ఎందుకంటే నువ్వు ఒక ఫ్యామిలీ మీద బుట్ట చల్లడం ఏంది? అది కూడా దొంగకు 5 కేసులు. బోయిపల్లి పిఎస్, ఉప్పల్ పిఎస్, అల్వాల్ పిఎస్. ఈ ప్రెస్ వాళ్ళే మీరే రాసింది. ఇలాంటి వ్యక్తులకు ఇది చేయడము, దానికి ఉత్తాస పడకడము ఇంతవరకు సమంజసం మీరు చెప్పండి. రామకృష్ణ గారు, మీరు చాలా మాట్లాడుతున్నారు, చాలా చేస్తున్నారు. అసలు నువ్వు ఎంతగానో చేశావు, ఇంత ఫ్రాడ్ చేశావు నువ్వు. ఇలాంటి ఫ్రాడ్లు చేసి స్క్రిప్ట్ రాసిస్తాడయ్యా ఆయన. స్క్రిప్ట్ మా దగ్గర ఉన్నది, మా సొంతంగా చెప్తున్నాం, మా హృదయం నుంచి వచ్చింది చెప్తున్నాం. ఇలా నువ్వు చేసే పని తెలివిన పనినా, చదువుకున్నాను మీద ఇదా నువ్వు చేసింది? బాంక ఫ్యామిలీ ఏం చేసింది చూపెట్టు, ప్రూఫ్ చూపెట్టు. వాడిని ఏమన్నా దొంగలు పట్టుకున్నావు? వాడు మాకు పుట్టడమే ఏ జన్మలో ఏం పాపం తీసుకున్నావు? ఇలాంటి క్రిమినల్ పెట్టుకొని ఈయన చేయడం ఏంది? ఇంతవరకు మా వాంక నర్మదా గారు వైస్ ప్రెసిడెంట్ అయినాక మేము ఒక్క రోజు కూడా ఏ కార్యవాయి కానీ ఏ దానికని కట్టుబడి బోర్డులో మీకు ఎప్పుడైనా కనిపించామా? మీరు చూస్తారు. ఇప్పుడు ఎవరు వ్యాపారాలు వాళ్ళు, ఎవరి ఉద్యోగం వాళ్ళు అన్నిట్లో కలిసి తిరుగుతారు, మంచికి చెడ్డం, మనకు సహాయం చేస్తారు. ఈరోజు నేను మా అందరి సంఘం
10 కోట్లు పెట్టి మేము ఫంక్షన్ హాల్ కట్టాం. దానికి 1 ఎకరం ల్యాండ్ మా ఎమ్మెల్యే గారు ఒక్కరు బాగా ఇచ్చాడు. ఇంచుమించు 60-70 కోట్ల ఆస్తిని చేశాం. దానికి ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ఇక్కడ కులంలా కానీ, స్నేహితులా కానీ, చుట్టరికల్లో కానీ వేరే వాళ్ళకి ఎలాంటి సహాయాలు కావాలన్నా దేనికన్నా వీళ్ళు వచ్చా దొంగ బాంధ్రజ్యోతి సరిపడ్డ దొంగ. ఆ దొంగకి వీళ్ళు వచ్చా సపోర్టా మనిషేనా? అరే నువ్వు దమ్ముంటే రారా, నువ్వు రా. నువ్వు ఎందుకంటే మేమేం తప్పు చేసాం, రా డైరెక్ట్. నేను పెద్ద మనిషిలోకి వస్తా. నేను అదే 67 years నా ఏజ్. నేను కూర్చోబెడతా. నా తమ్ముడు ఏం తప్పు చేసి నువ్వేం చేస్తావు అది మాట్లాడాలరా. పిల్లలకు దొంగలకు స్క్రిప్ట్ రాసి ఇస్తావా? ఇలాంటి వ్యక్తి మా బాంక ఫ్యామిలీ కొరకు మాట్లాడడం చాలా చాలా బాధాకరము. ఇది ఇలాంటి విషయానికి వస్తే మేము ఒప్పుకోను. మా బాంక ఫ్యామిలీ దేనికి మేము చేయము. 100 గడపలు ఇది ఎందుకంటే రేపో మాపో పోయేది సమస్య కాదు. నువ్వు బుడ్డ జల్లడం పోయింది, పటకాలు చేసేయడం పోయింది మా బాంక ఫ్యామిలీ మీద. అది నువ్వు చూపెట్టు. ఇప్పుడు బాంక శివానందం అంటే ఏంది, బాంక సుభాష్ అంటే ఏంది, బాంక గణేష్ అంటే ఏంది, ఇక్కడ చూపెట్టు. మనం ఇలాంటి ఫ్రాడ్లో ఉన్నామా, ఇక్కడ ఇది ఉన్నామా? నువ్వు దొంగ అయ్యింది. ఆ దొంగకు 5 క్రిమినల్ కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉన్నావు అంటే నువ్వు మొత్తం కంటోన్మెంట్నే ప్రశ్న పట్టించేస్తున్నావు ఈ దొంగలను పెట్టుకుని తిరిగి. కాబట్టి ఇది చాలా ఇది మేము చాలా ఖండిస్తున్నాం. నీకు దమ్ముంటే రా, ఇదే ప్రెస్ మీట్లో కూర్చుందాం, మాట్లాడదాం. మీకు బాంక ఫ్యామిలీ ఎందుకు చూపెడతాం. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి విషయాలు ఉన్నా కూర్చొని మాట్లాడాలి. నువ్వు ఏంటి దొంగ పనులు చేయడం ఏంది, దొంగలకు సాయం చేయడం ఏంది? ప్రెస్ వాళ్ళే రాశారు 2 సంవత్సరాలు చేయొచ్చు. నేను ఆ సిగ్గుకు నేను బోయిన పిల్లలు తిరగలేకపోతున్నాను. నేను సీనియర్ సిటిజన్, నాకు మెడికల్ అటెన్షన్ కావాలి. కొడుకంటూ తిరుగుతున్నాడు దొంగ, రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆ దొంగకి మా ఇంతవరకు ఇచ్చినట్టున్నాడు, స్క్రిప్ట్ ఇచ్చిండు, చదివిండు. ఇది కథ. ఇంతవరకు ఇది మంచిది, ఇంతవరకు ఇది మీరు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ మిస్టర్ రామకృష్ణ సూటి ఒకటే ప్రశ్న, నీకు రెండో ప్రశ్న లేదు, లేకపోతే వేరే అలిగేషన్స్ లకి వేరే దాంట్లోకి పోయే అవసరమే నాకు లేదు. సైబరాబాద్ కమిషనరేట్ కేపీహెచ్పి పోలీస్ స్టేషన్లో A1 అక్యూజ్డ్గా ఏ విషయంలో నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసిర్రు. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా ఎంపీ ఈటల రాజేందర్ అన్నగారిది బ్యానర్స్ కట్టి ఆ ఫ్లెక్స్ ఏదైతే అలిగేషన్స్ పెట్టాలి, లేకపోతే వాళ్ళకి పార్టీలకి తీసేయాలి, లేకపోతే వేరే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కి చిచ్చు పెట్టాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయాలని ఏదైతే నీ బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నాయో అది క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ June 7th కి ఎఫ్ఐఆర్ బుక్ అయింది. A1 అక్యూజ్డ్ వచ్చినావు. 1 hour విత్ ఇన్ 1 hour భారతీయ జనతా పార్టీ నేను సస్పెండ్ చేసింది. సూటి ఒకటే ప్రశ్న, ఈ అన్ని డైవర్షన్స్ వద్దు. 1 month నుంచి దీనికి ఆన్సర్ చెప్పకుండా ఎందుకు కట్టినో, ఎందుకు ఇట్లాంటి ఒక ఫ్రాడ్ థింగ్ ఎందుకు చేసినో దీనికి ఆన్సర్ చెప్పకుండా భానుక మల్లికార్జున్ గారు, భానుక నర్మద గారు, భానుక ఫ్యామిలీ ఇదంతా ఎందుకు? నీకు డైవర్షన్ పాలిటిక్స్ చేయకు. ఆల్రెడీ డైవర్షన్ చేసి 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 నీ ఓన్ గ్రేవ్ నువ్వే దవ్వుకొని దానిలో పడిపోయినావు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, నీ చాప్టర్ పే క్లోజ్ అయింది. భారతీయ జనతా పార్టీ డిసిప్లినరీ యాక్షన్ ని మీద తీసుకొని నేను సస్పెండ్ చేసేసిర్రు. నువ్వు రాజకీయంగా మళ్ళా వచ్చేది లేదు, చేసేది లేదు, ఖతం అయిపోయినావు. కానీ దాన్ని కాకుండా వేరే గేమ్లు చేస్తా, వేరే పాలిటిక్స్ చేస్తా, వేరే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తా అంటే నడవదు. దీనికి ఫస్ట్ ఆన్సర్ చెప్పు. కంటోన్మెంట్ ప్రజలే కాదు, స్టేట్ మొత్తం రామకృష్ణ ఎవడు, ఎందుకు కట్టిండు, ఈటల రాజేందర్ గారి మీద ఈ బ్యానర్స్ ఎందుకు కట్టిండు, బండి సంజయ్ గారికి మన అరవింద్ ధర్మపురి గారికి దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేసిండు, వీళ్ళందరికీ డివైడ్ ఎందుకు చేద్దాం అనుకుంటుండు, వీళ్ళ వెనకల ఎవరున్నారు, ఈ ఆన్సర్స్ అడుగుతున్నారు. ఈ ఆన్సర్స్ నువ్వు ఇచ్చి తర్వాత రా భానుక ఫ్యామిలీ దగ్గరకు వస్తావా, లేకపోతే బోయిన్పల్లికి వస్తావా, లేకపోతే మేము మహేంద్ర హిల్స్ రావాలా, తర్వాత చూసుకున్నాం. కానీ ఫస్ట్ దీనికి ఆన్సర్ ఏంటి?
భానుక సుభాష్, మా ఫ్యామిలీ భానుక 7 brothers 1 sister. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం. ఎందుకంటే మార్బుల్స్ అండ్ బండలు అంటే 40 ఏళ్ల కింద ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పెట్టిన వాళ్ళం మేము. అదొక మాది బ్రాండ్. భానుక అంటే బ్రాండ్, మార్బుల్స్ అంటే బ్రాండ్, బండలు అంటే బ్రాండ్. అలాంటి వాళ్ళము చిన్న స్థాయి నుంచి కష్టపడి రూపాయి సంపాదించి హ్యాపీగా ఉన్నాం మేము. భానుక నర్మదా, మా మరదలు మల్లికార్జున వాళ్ళ మిస్సెస్, కంట్రోన్మెంట్ ప్రజెంట్ నామినేట్ నెంబరు. ఇంతవరకు వాళ్ళు చేసిన సేవలు ఎన్నడూ మేము చూసి సంతోషపడతాం. ప్రతి విషయంలో వాళ్ళకు ముందుండి మేము ఎంకరేజ్ చేస్తాం. పాలిటిక్స్లో కానీ ఎన్నడూ మేము ఎంటర్ కాము. ఎందుకంటే మాదొక పద్ధతి ఉన్న కుటుంబం కాబట్టి ఎట్టి పరిస్థితిలో భానుక ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్. భానుక ఫ్యామిలీ జోలికి మిస్టర్ రామకృష్ణ గారు మీరు వచ్చారనుకోండి, అది తప్పులో తప్పు అంటారు. ఎందుకంటే నేను ఇంతవరకు మేము ఎంటర్ కాలేము. ఒక 24 hours ఆలోచించినాం నిన్నంతా. ఆ తర్వాత మా బ్రదర్స్ అందరినీ ఫోన్ చేసి పిలిపించి నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాను. రామకృష్ణ మా తమ్ముడు అంటే ఎవరో కంట్రోన్మెంట్ ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఒక రాజకీయ అనుభవము, ఒక 35 సంవత్సరాల నుండి మేము బిజినెస్లో ఉన్నాము. రామకృష్ణ అనే వ్యక్తి మా తమ్మునితో పరిచయమైనాక స్నేహితుడిగా, ఒక తమ్ముడుగా ఉండే. ఆ తర్వాత ఆ కుటుంబం గురించి వచ్చి మా ఫంక్షన్లలో కానీ మా ఇంటికి వచ్చి మందు తాగడం కానీ అది కానీ ఇది కానీ నేను చేస్తుండే. నా జీవితంలో ఇంతవరకు రామకృష్ణ ఇల్లు స్టెప్స్ గిట్టే ఎక్కలే. ఎందుకంటే మేము అలాంటి బ్రాండ్ ఉన్న కుటుంబం మాది. అలాంటి బ్రాండ్ ఉన్న కుటుంబానికి నా తమ్ముడు, నా భానుక నర్మద మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేసినా ఇక ఊరుకునేది లేదు. ఇది సీరియస్ హెచ్చరిక. ఎందుకంటే మంచి పద్ధతితో ఉంటే మంచిది, లేదంటే ఎలా అంటారో మనం చూసుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఎంత కోనికిసుక గొట్టంగా మా ముందు. ఎందుకంటే మాకున్న అనుభవము, తెలివి, మందబలం, హస్తబలం అన్ని విధాలు ఉన్నాం మేము. కాబట్టి ఖబర్దార్ నీకు చెప్తున్నా, ఇంకొకసారి ఎలాంటి ఎలిగేషన్ చేసినా 24 hours ని వెంటనే పడతాము. మేము 400 మంది మా భానుక, 100 కుటుంబాలు ఉన్నాయి మాకు. ఎవరి సహాయం అవసరం లేదు. మా భానుక ఇస్ గ్రేట్. మా వాళ్ళే నేను చూసుకుంటాం. నీ ఏంటో పెడతాం మేము. దొంగలకు సద్దులు మోసేటోళ్ళు మీరు. నీకు రాజకీయంలో ఏదన్నా ఉంటే మీరు తెలుసుకోవాలి. మొన్న చేసిన దానికి ఎంపీ రాజేంద్ర గారికి చేసిన దాంట్లో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ కేసు అయింది, పార్టీని సస్పెండ్ చేశారు మిమ్మల్ని. అదంతా మాకు తెలుసు. అయినా ఒక్కనాడు నిన్ను మనం, ఎందుకంటే ఎలాంటి రాజకీయ జోలికి మేము పోము. మా తమ్ముడు కానీ మా మరదలు కానీ ఎలాంటి పాలిటిక్స్లో మంచి చేస్తే సంతోషపడతాం. ఇంట్లో ఉండి సంతోషపడతాం. ఇంతమంది ప్రెస్ వాళ్ళ గిట్ట ఎప్పుడున్న పండుగకు పబ్బకి వస్తే వీళ్ళందరితో కలుస్తాం. మేము హ్యాపీగా ఉంటాం. ఎవరికైనా మేము ద్రోహం అనేది చేయము. రామకృష్ణ, బీ కేర్ఫుల్. మా భానుక కుటుంబానికి కానీ ఏం సంబంధం నువ్వు? ఎందుకంటే భానుక కుటుంబానికి పుట్టినోని కాదు. నా భానుక అని మా అన్న కొడుకు జ్యోతి స్వరూప్ కూడా చెప్పడం చాలా తప్పు. వాడు ఎన్ని చేసినా కానీ 2-3 సార్లు మందలిచ్చి తీసుకొని వచ్చిన మా ఇంటికి, అయినా మారాడు వాడు. ఇక దానికి మనం ఏం చేయలేము. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో అందరూ బాగుండాలని కోరుకోవాలి. రామకృష్ణ, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. అంతకన్నా నేను ఏం చెప్పదలుచుకోలేను. సుభాష్ అంటే నీకు తెలుసు. ఒక 20-25 సంవత్సరాల నుంచి నీ పరిచయం, నీ రాజకీయం వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కలుసుకున్నాం, ఏడున్నామన్నీ తెలుసు నీకు. అయినా మేము ఏమన్నాం, మాకు మా తమ్మునికి మా మరదల జోలికి వస్తే మాత్రం వదలము. పాలిటిక్స్లో అతను చూసుకుంటాడు, బయట నుంచి మేము చూసుకుంటాం. ఇదే నా హెచ్చరిక.